ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. ఆమె ఇంటి పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. తండ్రి కూలీ పని చేసేవాడు. తల్లి ఇళ్లల్లో పనిచేసేది. రోజు తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు. కానీ లక్ష్మికి ఒక పెద్ద కల ఉంది. నేను చదివి పెద్దవాళ్ళం కావాలి, నా కుటుంబాన్ని నేను మార్చాలి అని. ఒకరోజు ఆమె తండ్రి కోపంగా అన్నాడు, చదివితే ఏమవుతుంది, మన పరిస్థితి మారదు కదా, పని నేర్చుకో అని. ఆ మాటలు లక్ష్మి హృదయాన్ని బాధపెట్టాయి. కానీ ఆమె కలను మాత్రం వదల్లేదు. ఇంట్లో కరెంటు లేదు. రాత్రి చీకట్లో చదవడానికి కూడా అవకాశం ఉండేది కాదు. అందుకే ప్రతిరోజు రాత్రి గ్రామం బయట ఉన్న స్ట్రీట్ లైట్ కిందకి కూర్చొని చదవడం మొదలుపెట్టింది. చుట్టూ ఉన్నవాళ్ళు ఆమెను చూసి నవ్వేవారు. ఈమె పెద్ద ఆఫీసర్ అవుతుందంట అని ఎగతాళి చేసేవారు. కానీ లక్ష్మి ఎవ్వరి మాటలు పట్టించుకోలేదు. ఆమెకు తన మీద నమ్మకం ఉంది. రోజులు గడిచాయి. ఆమె మొదటి పెద్ద పరీక్ష రాసింది. ఫలితం వచ్చింది. అందులో ఆమె ఫెయిల్ అయ్యింది. ఆ రోజు లక్ష్మి చాలా ఏడ్చింది. నా వల్ల కాదు అని అనుకుంటుంది. అప్పుడు ఆమె తల్లి దగ్గరకు వచ్చి నెమ్మదిగా చెప్పింది, పడిపోవడం తప్పు కాదమ్మా, మళ్ళీ లేచే వెళ్ళగలిగే వాళ్ళే గెలుస్తారు. ఆ మాటలు లక్ష్మికి కొత్త శక్తిని ఇచ్చాయి. ఆ రోజు నుండి ఆమె మరింత కష్టపడింది. రోజుకు 15-16 గంటలు చదవడం మొదలుపెట్టింది. ఆమెకు నిద్ర కూడా ముఖ్యం కాదు, లక్ష్యం మాత్రమే ముఖ్యం. చలికాలం, వాన, ఎండ ఏది ఆమెను ఆపలేకపోయింది. చివరికి మరోసారి పరీక్ష రాసింది. ఫలితాలు వచ్చిన రోజు ఆమె గుండె బలంగా కొట్టుకుంటుంది. ఆమె పేరు లిస్టులో చూసింది. ఈసారి ఆమె పాస్ అవ్వడమే కాకుండా టాప్ ర్యాంక్ సాధించింది. ఆ క్షణం ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. తండ్రి గర్వంగా చెప్పాడు, ఇది నా కూతురు IAS ఆఫీసర్ అని. ఒకప్పుడు ఆమెను నవ్విన వాళ్ళు ఇప్పుడు ఆమెను గౌరవంగా చూస్తున్నారు. స్ట్రీట్ లైట్ కింద చదివిన ఆ అమ్మాయి ఇప్పుడు వేల మందికి మార్గదర్శకం అయ్యింది. లక్ష్మి IAS అవ్వడం ఆమె జీవితంలో ఒక పెద్ద మలుపు. కానీ అసలు కథ అక్కడితో ముగియలేదు. IAS ఆఫీసర్గా మొదట పోస్టింగ్ వచ్చింది. ఆ రోజు ఆమె తమ గ్రామాన్ని గుర్తు చేసుకుంది. అదే పేదరికం, అదే సమస్యలు. నీళ్లు లేవు, విద్య లేదు, ఉద్యోగాలు లేవు. ఆమె మనస్సులో ఒక్క మాట తిరుగుతూనే ఉంటుంది, నేను మారాను, కానీ నా గ్రామం ఇంకా అలాగే ఉంది. ఒకరోజు ఆమె నిర్ణయం తీసుకుంది, నేను నా గ్రామాన్ని మార్చాలి అని. గ్రామానికి తిరిగి కొన్ని రోజుల తర్వాత లక్ష్మి తన అధికారికంగా తన గ్రామానికి వచ్చింది. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఇదే నా స్ట్రీట్ లైట్ కింద చదివిన అమ్మాయి, ఒకప్పుడు నవ్విన వాళ్ళే ఇప్పుడు గర్వంగా చూస్తున్నారు. లక్ష్మి మొదట చేసిన పని గ్రామంలో పాఠశాల నిర్మించింది. ఎవరు స్ట్రీట్ లైట్ కింద చదవకూడదు అని ఆమె నిర్ణయం తీసుకుంది. దాని తరువాత నీటి సమస్యలను పరిష్కరించింది. యువతకి ఉద్యోగ అవకాశాలను ఇప్పించింది. మహిళలకు సహాయంగా మెల్లగా గ్రామాన్ని మార్చడం మొదలైంది. కానీ ప్రతి కథలోలా ఇక్కడ కూడా సమస్య వచ్చింది.
కొంతమంది రాజకీయ నాయకులు ఆమె పనిని అడ్డుకున్నారు. ఇది మాకు నష్టం, ఈ మార్పు అవసరం లేదు అని లక్ష్మికి ఒత్తిడి పెంచింది. ఒక రాత్రి ఆమె ఒంటరిగా కూర్చొని ఆలోచించింది. నేను ఆపాలా లేక పోరాడాలా అని. ఆమెకి తన తల్లి మాట గుర్తుకొచ్చింది. పడిపోతే మళ్ళీ లేచి నిలబడాలి అని. లక్ష్మి మళ్ళీ నిలబడింది. నేను భయపడను, ఇది నా బాధ్యత. ఆమె ధైర్యంగా ముందుకు వెళ్ళింది. నిజాయితీగా పనిచేసింది. చివరికి అవినీతిని బయటపెట్టింది. గ్రామానికి న్యాయం జరిగింది. గ్రామం పూర్తిగా మారిపోయింది. ఒకరోజు ఆమె అదే స్ట్రీట్ లైట్ దగ్గర వెళ్ళింది. అక్కడ ఒక చిన్న అమ్మాయి చదువుకుంటుంది. లక్ష్మి నవ్వుతూ అడిగింది, ఎందుకు ఇక్కడ చదువుతున్నావు అని. ఆ చిన్న అమ్మాయి చెప్పింది, నేను కూడా మీలాగే ఐఏఎస్ అవ్వాలి అక్క అని. ఆ మాటలు విని లక్ష్మి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఒకప్పుడు స్ట్రీట్ లైట్ కింద కలలు కనిన అమ్మాయి ఇప్పుడు మరొకరి కలకి కారణమైంది అని. సక్సెస్ అంటే మనము ఎదగడం కాదు, ఇంకొకరిని కూడా ఎదగనివ్వడం. ఈ కథ ఒకరికి ప్రేరణ అవుతుంది. ఈ కథ నచ్చితే ఇంకొకరికి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న ప్రేరణ ఒక పెద్ద మార్పును తీసుకొని రాగలుగుతుంది.